పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అఖిల భారత బొగ్గు గనుల అధికారుల సంఘం ఆధ్వర్యంలో సింగరేణి అధికారులు భారీ ర్యాలీ చేపట్టారు. 2 ఏళ్లుగా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్సీఓను క్లబ్ నుండి జీఎం కార్యాలయం వరకు కూడా ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఇక పే అప్గ్రేడ్ అమలు చేయాలంటూ 2 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేశారు. వారు కొత్త గనుల ఏర్పాటు, అధికారుల పదోన్నతుల్లో న్యాయపరమైనటువంటి విధానం అమలు చేయాలంటూ వారు కోరారు. ఒక్కటయుదాం సింగరేణి అధికారులం, గర్వమే మా గుర్తింపు, హక్కులు సాధించే వరకు కొన అధికారుల ఐక్యత వెంటనే సింగరేణి అధికారుల ఐక్యత అధికారుల ఐక్యత జై సీఎం జై సీఎం జై సీఎం జై సీఎం అధికారుల ఐక్యత వెంటనే సీఎం జిందాబాద్ ఇప్పుడు మా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు మమ్మల్ని అధికారులు సింగరేణి అధికారులను రోడ్ ఎక్కించడం అనేది చాలా వరకు మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. మమ్మల్ని ఆ పరిస్థితికి నెట్టొద్దని అయినా కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పటి వరకు కూడా రాకపోవడంతో ఈ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి ఇది ఇప్పుడు మొదలు మాత్రమే. ఇక్కడ తర్వాత 19th రోజు మనం శ్రీరాంపూర్ రీజియన్లో జరుపుకోదలుచుకున్నాము. అట్లాగే ఆ తర్వాత మన కొత్తగూడెం రీజియన్లో కూడా ఇదే రకమైన కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. సింగరేణి అధికారులు ఎంత ఇది అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో అందరూ కూడా ఆఫ్టర్ డ్యూటీ అవర్స్ పనులు ముగించుకొని వచ్చిండ్రు. తర్వాత కొంతమంది చాలామంది డ్యూటీలో ఉన్నారు, వాళ్ళు కూడా మాకు సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. కానీ యాజమాన్య వైఖరి ఇదే పద్ధతిలో ఉన్నట్టుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా రిలే హంగర్ స్ట్రైకు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో స్ట్రైకు కూడా వర్క్ టూరులు అట్లాంటి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా, ఎందుకంటే మేమందరం పనిచేసేదే జీతం కోసం. ఆ జీతంలో భాగమైన పీఆర్పీని 2 సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టడం న్యాయమైన విషయం కాదు. అట్లాగే ఇంకొకటి ఏంటంటే 2017లో కోల్ ఇండియాలో వేజెస్ రివిజన్ జరిగినప్పుడు అన్యాయం జరిగిందని అప్పటి నుంచి పోరాటం చేస్తూ ఉంటే ఈ మధ్యనే అది సరి చేసి కోల్ ఇండియాలో సరి చేయడం జరిగింది. కానీ అదే విషయాన్ని ఇక్కడ అయిన వెంటనే చేస్తామని అప్పుడు 2017 నుంచి కూడా మాకు హామీ ఇచ్చినప్పటికీ తీరా అక్కడ జనవరి నుంచి చేసిన తర్వాత ఇక్కడ చేస్తారని అన్న క్రమంలో ఇప్పటి వరకు కూడా కాకపోవడం. ఎందుకంటే 1974లోనే మన సింగరేణి బోర్డు ఆమోదించింది, అక్కడ ఏముంటే ఇక్కడ అవి అమలు చేస్తామని వేజ్ రివిజన్లో అధికారులకు సంబంధించి. అట్లాంటిది ఇక్కడ చేయకపోవడం వల్ల చాలామంది నష్టపోతూ ఉన్నాము. ఎందుకంటే 2027లో మాకు నెక్స్ట్ రివిజన్ వచ్చేది. ఆ లోపల ఇదైతే కూడా మాకు దాంట్లో ఇంప్లిమెంట్ కానీ అట్లాంటి బెనిఫిట్స్ జరిగే అవకాశం ఉంది. అందుకని అధికారులందరూ ఆందోళనతో ఇప్పుడు మేము ఒక్కసారి పిలిపియంగానే ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ డ్యూటీ అవర్స్ తర్వాత దాదాపు బెల్లంపల్లి నుంచి భూపాలపల్లి నుంచి కూడా వచ్చారు, కొత్తగూడెం నుంచి అక్కడి నుంచి కూడా వస్తామంటే మేమే వద్దన్న వాళ్ళు ఇబ్బంది పడడం బాగా ఇష్టం లేక. కానీ ఇదే విధమైన వైఖరి కొనసాగితే మాత్రం ఇది ఉధృతమవుతుంది. దయచేసి ఆ స్థితిలోకి యాజమాన్యం కానీ మన గవర్నమెంట్ కూడా మన స్థానిక ఎమ్మెల్యేల నుంచి కానీ మినిస్టర్ల నుంచి కానీ చాలాసార్లు విజ్ఞప్తి చేస్తే వాళ్ళు కూడా మా తరఫున మాట్లాడిన ఒక దశలో ఖచ్చితంగా సింగరేణి వాళ్ళ సమస్యలు ఉంటే అధికారులు కానీ
ఉద్యోగులే కానీ వెంటనే తీర్చాలని. అయినా కానీ మా పిఆర్పీకి సంబంధించిన ఫైలు సీఎం ఆఫీస్లో పెండింగ్ ఉంది. దాదాపు 6 నెలల నుంచి అక్కడే ఉంది. అది పురోగతి లేదు. వెంటనే దయచేసి ఈ విషయంలో గవర్నమెంట్ అట్లాగే సింగరేణి సంస్థ కళ్ళు చేసుకొని అధికారులను ఈ స్థితిలో నుంచి బయటపడేయాల్సిందిగా మేము ఈ మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నార్మల్గా అధికారులు అంటే అందరం మన మేనేజ్మెంట్లో భాగం అనుకుంటాం. అట్లే ఎన్ని రోజులు పనిచేసుకుంటూ వచ్చినాం. కష్టాలు నష్టాలు అన్నీ ఓర్చుకుంటూ సింగరేణి అభివృద్ధికి అందరం కృషి చేసినాం. కాకపోతే ఏంటంటే మేము 2 years గత 2.5 సంవత్సరాల నుంచి ప్రతి అధికారులు అయితే రాజకీయ నాయకులు అయితే మంత్రులు అయితే ఎమ్మెల్యే అయితే అందరినీ కలిసిన మా సమస్యకు పరిష్కారం కావాలని అందరినీ రిక్వెస్ట్ చేసినాం. గత 2 సంవత్సరాలు కనీసం 40 సార్లు కలిసినాం. అయినా కూడా మా సమస్యల పట్ల వాళ్ళు ఎట్లాంటి దృష్టి పెట్టట్లేదు. దాంతో మా అధికారులు అందరిలో కూడా నిరాశ తెలుసుకోలేకపోయింది. అధికారులు నిరాశ తెలుసుకోలేకపోతే సంస్థ ఖర్చు కాదు. మాకు కూడా రోడ్ల మీద రావడం ఇష్టం లేదు. మేనేజ్మెంటే మమ్మల్ని పిలుపుతున్నట్టు దీంతో ఇవన్నీ మొత్తం ఇంతమంది అధికారులు బయటకు వచ్చింది. ఆల్మోస్ట్ 90% అధికారులు రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇంకా మాకు మేనేజ్మెంట్ స్పందించి మా ఈ సమస్యలు పరిష్కరించకపోతే నెక్స్ట్ స్టెప్లో స్టెప్ బై స్టెప్ దీన్ని తీవ్రత పెంచుకుంటూ వెళ్తాము. మా సమస్యల పరిష్కారం వరకు దీన్ని కొనసాగిస్తాము. కాబట్టి ఇప్పటికైనా మేనేజ్మెంట్ మేల్కొని మా సమస్యల మీద దృష్టి పెట్టి సత్వరమే పరిష్కరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు అధికారులు చేసిన ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అందరికీ రావాల్సిన టీఆర్పీ పర్ఫార్మెన్స్ రిలేటెడ్పై ఇప్పటివరకు గత 2 years చేయాల్సింది చేయలేదు. అదేవిధంగా పే అప్గ్రేడేషన్ జూనియర్స్కి రావాల్సిన పే అప్గ్రేడేషన్ కోల్ ఇండియాలో జనవరి 20 నుంచి వాళ్ళని పే చేస్తున్నారు. అది కూడా ఈరోజు వరకు ఎలాంటి అయ్యర్మెంట్ స్పందన లేదు. దానికి అధికారులందరూ నిరాశకు లోనైపోయి చేయాల్సిన అవసరం ఏర్పడింది. అధికారులు మొదలెట్టాలంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సమస్త పురోగతి అభివృద్ధికి ఒక శక్తివంతం లేకుండా పనిచేసే వ్యక్తి ఎవరయ్యా అంటే అధికారులు. దానికి ఎలాంటి సందేహం లేదు. మీరు గమనించినట్లయితే లాభ నష్టాలు ఆధారపడే పర్ఫార్మెన్స్ లేకపోతే ఉంటుంది. దాన్ని డిసైడ్ చేసింది మా ఒక జీతంలో ఒక పార్ట్. దాన్ని చెల్లించడానికి చాలా లేట్ చేస్తున్నారు. దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. తొందరగా మెజర్మెంట్స్ స్పందించకపోతే ముందు తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇది సింగరేణి భవిష్యత్తు మీద ఇబ్బందికర వాతావరణానికి గురి చేస్తుంది. ఇది మాకు చాలా బాధాకరం అనిపించిన తప్పని పరిస్థితిలో ఈ కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది.